హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇది భాషా గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత లైవ్లో ఏం జరిగింది అని దానికి సంబంధించిన వీడియో. యష్మి వర్సెస్ సోనియా మీకు చూడాలని ఉందా అంటే మీరు చాలా మంది చూడాలంది అనుకుంటా ఉంటారు కదా. ఒక మంట చెలరగాలంటే ముందు కట్టెలు పేర్చాలా, దాని మీద పెట్రోల్ పోయాలా, దాని మీద నిప్పురవ రాజేయాలా, అప్పుడు ఆ మంటలు చెలరేగుతాయి. ఆ మంటలు ఎంత పైకి రేగుతాయి అన్నది మనం పేర్చిన కట్టెలు బట్టి, పోసిన పెట్రోల్ బట్టి ఉంటుంది. ప్రజెంట్ హౌస్లో సోనియా యష్మి కట్టెలు పేర్చుకున్నారు. ఆవిడే కట్ట, ఈవిడే కట్ట అసలు ఎదురెదురుగా కూర్చొని టక వేసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ ఆవిడేమో అబ్బాయితో, ఈవిడేమో ప్రేరణతో సపరేట్ గుసగుసలు. ఇది ఒక సైడు డీటెయిల్గా చెప్తాను. దాని తర్వాత అభయ్ కొన్ని డిస్కషన్స్ చూస్తూ ఉంటే నాకు మైండిపోతుంది. నువ్వు చాలా కంట్రీ బేటా అనే మేము గుర్తొస్తుంది. ఎక్కడిదక్కడ మేనేజ్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళతో ఏం మాట్లాడాలి, వాళ్ళతో ఇది మాట్లాడతాడు, వీళ్ళతో ఏం మాట్లాడాలి, వీళ్ళతో ఇది మాట్లాడతాడు. చాలా డేంజర్. బట్ గేమ్ కొనసాగుతుంది. ఏదో రోజు ఎక్స్పోజ్ అవుతాడు. అప్పుడు మాత్రం గట్టిగా ఉంటుంది. చాలా డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు. అలాగే అబ్బాయి ఇంకోటి, తను ఏదైనా చేస్తే అది ఫ్రెండ్షిప్ గేము, అదే వేరే వాళ్ళు చేస్తే అది సీరియల్ గేము, లేదంటే వాళ్ళది గ్రూప్ గేమ్. సో డీటెయిల్గా చెప్తాను ఏంటి డిస్కషన్స్ ఏంటి అన్నది. సో మీరు వీడియోని లైక్ చేసి చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా దరిద్రానికి ఇది నేను రెండోసారి చేస్తున్న వీడియో. ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను చేసేసి అప్లోడ్ చేసేసాను. మీలో 100-200 మంది చూసి అన్నా వాయిస్ రావట్లేదు కామెంట్లు చేస్తే దాన్ని ప్రైవేట్ చేసి మళ్ళీ చేస్తున్నా. ఏ రోజైతే తొందరగా పడుకుని పోతా అని చెప్పి చాలా స్పీడ్గా చేస్తాను, ఆ రోజు డబుల్ వర్క్ అవుతూ ఉంటుంది. ఈ రోజు అలా అయిందనమాట. ఎనీవే, సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మీ ఒపీనియన్స్ కూడా నాతో పాటు కామెంట్ చేస్తూ ఉండండి. సో మా భాష గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మనీ వచ్చి సింహరూమ్ తెగ ఫీల్ అయిపోతున్నాడు. ఏంది నన్ను ఇలా అన్నాడు ఆయన అని చెప్పి అక్కడ వచ్చి నిఖిల్ కూర్చున్నాడు అనమాట. నేను ఎలా ఉన్నానో అలానే ఉన్నాను గారా, ఎందుకు ఇలా అంటారు, ఫేక్గా నటించానంటే బాధగా ఉంది అది అంటే, అరే సోనియాకి ఆదిత్య అన్నకు కూడా ఇచ్చారు కదా, అందులో ఏముందంటే నేనేం ఫిల్టర్ లేకుండానే ఉన్నానని చెప్పి ఫీల్ అవుతాను. ఇంకోటి లెంత్ ఎక్కువ కాకుండా తక్కువలోనే చెప్తాను, అలా అని చెప్పి డెప్త్ మిస్ అవ్వకుండా చెప్తా. పాయింట్ మాత్రం మిస్ అవ్వదు, కానీ రోజులాగా సాగదీస్తూ 60 నిమిషాలు మాత్రం చెప్తున్నాం. అన్న మంచిగానే చెప్పాడురా, నువ్వు క్యాలిక్యులేషన్ చేసుకొని చెప్తున్నావు అని పాజిటివ్గానే చెప్పాడు. నువ్వు దాన్ని నెగిటివ్గా తీసుకుంటున్నావు అంటే నేనేంటన్నా ఎలా చెప్తున్నాను. మొన్న కూడా వచ్చి నేను ఎక్కడ క్యాలిక్యులేషన్ చేసుకోవట్లేదు, మొన్న కూడా మీరు జోకులు వేసుకుంటే నేను వచ్చి మా మీదే చెప్పాను కదా స్ట్రైట్గా, నేను ఎక్కడ క్యాలిక్యులేషన్ చేసుకున్నానంటే, అరే ఆయనకు తెలియదు కదా, అందరికీ నీ కోసం ఎలా తెలిసిద్దిరా అని చెప్పి, నువ్వు అన్నది అంటే అప్పుడు మనీ అంటే నువ్వు అన్నది కూడా కరెక్ట్లే అని చెప్పి, నువ్వు నాతోనే కదా ఎక్కువ షేర్ చేసుకున్నావు, నాకే కదా తెలుస్తుంది నీకోసం, నేనంటే నువ్వు ఫీల్ అవ్వాలి కానీ ఆయనకి తెలియదు కదా, తెలియని వాళ్ళంటే ఏం ఫీల్ అవుతుంది, నువ్వు ఎవరితో ఈ హౌస్లో ఎక్కువ క్లోజ్గా ఉన్నావు అంటే సోనియా, నువ్వు, నెక్స్ట్ విష్ణు, నైనిక అని చెప్పి ఈ 4 పేర్లు గుర్తుంచుకోండి. ఇందులో యష్మి పేరు లేదు. ఇది చాలా ఇంపార్టెంట్, నోట్ దిస్ పాయింట్ ఎవరన్నది. మరి ఇంకా మిగతా 8 మందికి ఏం తెలుస్తుందిరా నీ గురించి అంటే, కరెక్టేలే నువ్వు చెప్తుందిగా రైటే అని చెప్పి అప్పుడు రియలైజ్ అయ్యి అక్కడి నుంచి ముందుకు కదిలాడు అనమాట. లేదంటే కొంచెం వెనక్కి వెళ్తా ఉండేవాడు. కరెక్ట్ జోడీ దొరికాడు నిఖిల్కి, మనీకి నిఖిల్ సపోర్ట్ లేకపోతే మాత్రం మనీ ఈ పాటికి ఎక్కడో ఉండేవాడు. నెక్స్ట్ అదే టైంకి నైన్కి వచ్చింది. నైన్కి వచ్చి మనీతో చెప్పాను కదా, మన ఆడియన్స్ మనకు ఉంటారు, సేవ్ చేస్తారు అని చెప్పి. అలాగే మన ఆడియన్స్తో పాటు బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా ఉంటారా, వాళ్ళు ఫస్ట్ ఏ షోను అది వాళ్ళు ఏ సీజన్ కూడా ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటారు. వాళ్ళకి తెలిసిపోద్ది ఎవరేంటి అన్నది. సో నీకు ఆ లోట్లేస్తారని తెలుసు, నాకు తెలుసురా, అందుకే నీకు చెప్పాను కదా నువ్వు ఉంటావు అని చెప్పి. నాకు ఏదో రోజు తెలిసిద్ది, తెలిసినప్పుడు అంటే నువ్వు వెళ్ళిపోతా ఉన్నప్పుడు నాకు తెలిసిద్ది, నేను చెప్తాను నీకు. అలాగే నేను వెళ్ళిపోతాను అన్న రోజు కూడా నాకు తెలిసిద్ది, అప్పుడు నేను అందరినీ కూర్చోబెట్టి ఇక్కడ టీ తాగేసి నేను కూడా వెళ్ళిపోతానని చెప్పి. అలాగే లాస్ట్ వీక్ చాలా స్పీడ్గా అయిపోయింది అనుకుంది. బిగ్ బాస్ వచ్చే వారాలు కూడా ఇలాగే స్పీడ్గా అయిపోతాం అంటే నేను ఇక్కడ సర్వైవ్ అవ్వగల నమ్మకం ఉందని. నైన్కే ఏజ్ చిన్నది కదా, ఏంటంటే ఎమోషన్స్ ఎక్కువైతే మాత్రం తీసుకోలేకపోతుంది. మిగతా వాళ్ళ ఏజ్ పెద్దది కదా, వాళ్ళు ఎమోషన్స్ పడిపోతున్నారు, నెక్స్ట్ ఆటలోకి వెళ్ళిపోతున్నారు. తినేంటంటే అలాగే ఎమోషన్స్ పడిపోతే అందులో ఆటలోకి రావడం చాలా కష్టం అయిపోతుంది. తన కంపెనీని కొద్దిగా చేంజ్ చేసుకోవాలి, ఎమోషన్ పర్సన్స్ కొంచెం దూరంగా ఉంటే తనకు బెటర్. నెక్స్ట్ అభయ్ అండ్ ఓం మాట్లాడుకుంటున్నారు అనమాట. అంటే అభయ్ చెప్తా ఉన్నాడు, సో ఏంటి అంటే అన్న, మన టీంలో గెలుపు ఓటములు అని కాదు, నాకు గెలవటం అన్నది కాదు, 100% ఇద్దాము, అందరికీ ఛాన్స్ ఉంటుంది, నీకు స్ట్రెంత్ ఉందా లేదా అన్నది అలా కాదు. సో ప్రతి ఒక్కరికి ఛాన్స్ వస్తూ ఉంటుంది, గెలుపు అన్నది సెకండరీ. సో అంటే నెక్స్ట్ ఓము, థ్యాంక్స్ రా, థ్యాంక్స్, రిలీఫ్ ఇచ్చావు అని చెప్పి. గెలుపు అన్నది సెకండరీ, ఎఫర్ట్ 100% ఇవ్వాలన్న దగ్గర ఆయన రిలీఫ్ ఫీల్ అయ్యాడు. అమ్మ ఎక్కడ ఆయనకి ఏంటి, ఆయనకు ప్రెజర్ ఉంది, ఆయన ఆడిన టాస్క్లన్నీ ఓడిపోయాడు ఆయన. సో అందుకని ఆయన ప్రెజర్ క్యారీ చేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ అభయ్ సోనియా డిస్కషన్. ఇది చాలా ఇంపార్టెంట్ డిస్కషన్, దీన్ని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అభయ్ అంటే విష్ణుప్రియ బయాస్డ్ అందంట. ఎందుకు అంటే తను ఏదైతే వైట్ లిక్విడ్ ఉందో ప్రేరణకు కానీ సీతకు కానీ ఎవరికి పోయకుండా సోనియాకే పోసావు అని చెప్పి. సో ఇది ఎప్పుడు డిస్కషన్ జరిగి ఉంటుందంటే ఎపిసోడ్ 1కి ఎపిసోడ్ 2కి మధ్యలో, అంటే సాటర్డే ఎపిసోడ్కి సండే ఎపిసోడ్కి మధ్యలో వీళ్ళకి హౌస్లో డిస్కషన్ జరిగి ఉంటుంది. 2 సాటర్డేనే షూట్ అవుతాయి కదా. సో మార్నింగ్ 10 నుంచి 2 వరకు సాటర్డే ఎపిసోడ్, మళ్ళీ 4 నుంచి 7:30 అలా వరకు సండే ఎపిసోడ్ షూట్ అవుతుంది. ఆ 2 గంటల బ్రేక్లో వీళ్ళు డ్రెస్ చేంజెస్, అంటే సండే ఎపిసోడ్ కోసం కాస్ట్యూమ్ చేంజెస్ చేసుకోవడం, భోజనం చేయడం, లంచ్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఆ టైంలో జరిగి ఉంటుంది డిస్కషన్, అందుకని మనం చూపిలా.
అప్పుడు అభయ్ అన్నాడంట తనతో, సోనియా మీ అందరికి తెలియకపోవచ్చు, నీకు తెలియకపోవచ్చు, నాది 10 years ఫ్రెండ్షిప్. ఏంటి తనకున్న లీడర్షిప్ క్వాలిటీస్, ఎక్స్ట్రా తోపు తురుముకాన్ క్వాలిటీస్ అన్నీ నాకు ఐడియా ఉంది, ఇలా అనలేదు అని చెప్తున్నా. సో మాకు ర్యాపో ఉండడానికి మాది 10 years ఫ్రెండ్షిప్ కాబట్టి మాకు అంతా తెలుసు, మీకు తెలియదు. మీకు తెలియదు కాబట్టి మీరు జస్ట్ బయాస్డ్ అంటున్నారు, మీకు అనిపిస్తుంది. నాకు ప్రేరణ కోసం కూడా తెలుసు కాబట్టి, అంటే నాకు ఆ పర్సన్ కోసం తెలుసు కాబట్టి నేను చూస్ చేసుకున్నా, ఇందులో బయాస్డ్ ఏమీ లేదు. మీకు సోనియాకి గొడవ అయితే నేను నీతోనూ మాట్లాడాను, తను ఏడిస్తే తన్ని ఓదార్చా, అంతేగాని తను ఏడిచింది చెప్పి నిన్నే డజన్ మీన్ నిన్నేం తిట్టలేదు కదా. సో ఇప్పుడు మీరు ఒకే క్లాన్ కాబట్టి నీకు తెలిసిద్దిలే అని చెప్పి, ఇదంతా విష్ణుప్రియ అడిగిందని చెప్పి నేను ఇలా మాట్లాడానని చెప్పి సోనియాకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అనమాట. దాని తర్వాత విష్ణుప్రియ సారీ అని చెప్పి, సర్లే బ్యాజ్ కాదని చెప్పి వెళ్ళిపోయిందంట. సో ఆ లెక్కనిస్తే ఇంకేం చెప్తానంటే, ఒకవేళ ఇవ్వాలి అంటే కానీ నీకు ప్రేరణకి సీతకు కూడా ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏదైనా ఎమోషన్ వస్తుందంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అదే వేరే తినేంటంటే చాలా స్ట్రాంగ్ కాబట్టి ఎమోషన్ పక్కన పెట్టి రిటార్డ్ ఇస్తుంది, దాని తర్వాత ఎమోషన్స్ ఏమంటే తర్వాత చూసుకునేది, బట్ అటాకింగ్ అయితే మాత్రం చేస్తుంది అని చెప్పి సోనియా కోసం ఏం చెప్పాడు. ఇప్పుడు నాకున్న పాయింట్ ఏంటంటే, మీ ఇద్దరిది 10 years ఫ్రెండ్షిప్, నీకు తన కోసం తెలుసు కాబట్టి మీరు బిగ్ బాస్ హౌస్లో కూడా ప్లాన్ చేసుకుని వచ్చారని నేను అంటా. మీరేమంటారు? ఎందుకంటే ఈ పాయింట్ అన్నానంటే, ఫస్ట్ వీక్లో సోనియా కూడా నిఖిల్కి ఇదే కదా అంది, యష్మికి తనకి అసలు బయట పరిచయం లేదన్నా కూడా మీరిద్దరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారంటే కావాలని తన ఫ్రెండ్ కాబట్టి నువ్వు తను చీఫ్గా సెలెక్ట్ చేసావు అని చెప్పి తనే కదా ముద్రేసింది. సో మరి ఇప్పుడు కూడా అలాగే అభయ్ తనకి లిక్విడ్ పోసాడు చీఫ్ అవ్వాలని చెప్పి. ఒకవేళ ఇంకో 4 ఓట్లు కానీ లేదంటే అభయ్ చేతిలో ఉండి ఇతను చీఫ్ చేస్తుంటే, నాకు బయట తెలుసు అన్న దాని మీద చేస్తే, రేపు పొద్దున్న యష్మి కూడా నాకు ప్రేరణ బయట తెలుసు ఏంటి తనను కూడా నేను చీఫ్ చేస్తానంటే మనం తనను కూడా కామెంట్ చేయకూడదు కదా. మీరు హౌస్లో ఉన్నప్పుడు హౌస్ ప్రకారం హౌస్లో ఆవిడ చూపించిన స్కిల్స్ ప్రకారం చేయాలి తప్పితే నాకు బయట తెలుసు కాబట్టి చేస్తుందంటే వీళ్ళు కూడా బయట తెలుసు కాబట్టి అని చేసుకోవచ్చు. సో మనం ఆడితేనేమో 10 డెకేడ్ ఫ్రెండ్షిప్ ఇవన్నీ, పక్కన వాళ్ళు ఆడితేనేమో సీరియల్ యాక్టింగ్లు గ్రూప్ అని అంటే కుదరదు కదా. మరి ఇక్కడ అభయ్ అంతా చెప్తున్నా, సోనియా సైలెంట్గా ఉంది. అప్పుడైనా సోనియాకి రిలైజేషన్ ఉండాలి కదా, నేను కూడా ఎలాంటి పాయింట్సే చెప్తున్నాను అని చెప్పి, వేరే వాళ్ళు కూడా ఫ్రెండ్షిప్ దగ్గర ఉండొచ్చు కదా, వేరే వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కదా అని చెప్పి. నెక్స్ట్ సోనియా అభయ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తన క్లాన్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంది ఏంటి అని చెప్పి. సో తను ఏంటి అంటే బ్యాలెన్సింగ్గా ఉండాలి క్లాన్ అని చెప్పి చూసుకుందంట. విష్ణుప్రియ 8 వస్తే పృథ్వీ నటు వేస్తా అన్నారు కాబట్టి విష్ణుప్రియ 8 వచ్చింది కాబట్టి పృథ్వీ నటు వేస్తారేమో అని చెప్పి తిని కూడా నిఖిల్ క్లాన్లోకి వెళ్ళిందంట. కానీ చీరాజ్ వస్తేనంటే ఈక్వల్గా ఉంటుంది, నేను అటు పోతే ఈక్వల్గా ఉంటుంది అనుకున్నాను. బట్ అలాగే ఇంకోటి ఏంటంటే ఆపర్చునిటీ, ఆల్రెడీ ఈ క్లాన్ వాళ్ళతో కొద్దిగా మాట్లాడున్నాను కాబట్టి ఈ క్లాన్తో ఉంటే మిగతా వాళ్ళతో కూడా మింగిల్ అవ్వచ్చు అని చెప్పి. కాబట్టి తినేమంటాడంటే అభయ్, నేను ఎప్పుడైతే విష్ణుప్రియకి చెప్పానో సీతకి ప్రేరణకి ఇవ్వకుండా నేను ఆమెకి ఇచ్చినప్పుడు ఆమె అందు కదా బయాస్డ్ ఉన్నావు అది అని చెప్పి. సో నువ్వు కూడా ఇటు వచ్చింటే ఇంకా బాగా తెలిసేది ఆవిడకి, నువ్వు ఇటు వస్తావు అని అనుకున్నాను, ఇంకా మంచిగా ఉండేది అంటే విష్ణుప్రియకి తెక్క కుదిరేది అన్నట్టు. అంటే తను అంద కాబట్టి అన్నందుకే నువ్వు ఇటు వచ్చింటే ఇంకా బాగుండేది అని అనుకున్నాను అని చెప్పి. సోనియా, నేను వీళ్ళెంత ఆలోచించలేదురా, ఏ టీంలోకి వచ్చినా ఆ టీంలో మనం ఆల్రెడీ మాట్లాడాం కాబట్టి ఈ టీంలో మాట్లాడచ్చు, ఇంకా మిగతా వాళ్ళతో మింగిల్ అవ్వచ్చు అని చెప్పి. తినేందుకు అనుకున్నాడు సోనియా తర్వాత ఏనంటే పర్లేదులే నువ్వు రాపోయినా ఇట్స్ ఓకే అని అన్నాడు. బట్ తినకి వేరే ప్లాన్స్ ఉన్నాయి. తిని యష్మి ఎందుకు తీసుకున్నాడు అనుకున్నారు? సోనియాకి ఢీ కొట్టిద్ది అని చెప్పి తీసుకున్నాడు. ఈ తర్వాత రివీల్ చేస్తాడు అనమాట, వేరే చోట చెప్తాడు. సో ఇక్కడ డిస్కషన్ ఏంటంటే నెక్స్ట్ యష్మి అండ్ సోనియా డిస్కషన్. ఇక్కడ కట్టెలు వేర్చుకుంటారు. యష్మి నెక్స్ట్ పృథ్వీ వచ్చి కూర్చుంటారు. డిస్కషన్ స్టార్ట్ అయింది. యష్మి, మిమ్మల్ని చూస్ చేసింది మీరు వెరీ స్ట్రాంగ్ అని చెప్పి, మీరు ఎవరైనా ఏదైనా తప్పు చేసినా ఇంక్లూడింగ్ మీ, మీరు వాయిస్ అవుట్ చేస్తారు అని చెప్పి మేము అందరం డిస్కస్ చేసి మిమ్మల్ని తీసుకున్నాం. మీరు ఫిజికల్గా వస్తే ఈవెన్ బట్ ఫిజికల్గా వస్తే ఈవెన్ ఫిజికల్ టాస్క్ వస్తే ఈవెన్ ఐ వాంట్ టు గివ్ 100%. కానీ మీకు ఆపర్చునిటీ రాలేదు అంటే సోనియా మీరు తీసుకోలేదు కదా, అంటే మీరు అడిగినా తీసుకోలేదు కదా అంటే యష్మి, యాజ్ ఎ చీఫ్ ఉన్నప్పుడు మీరు కూడా తీసుకోలేదు కదా, మీరు కూడా టాస్క్ ఆడలేదు కదా అంటే యాజ్ ఎ చీఫ్ ఉన్నప్పుడు నాకు క్లాన్ ఇంపార్టెంట్ అనిపించింది, నేను అందుకనే ఆడలేదు అని చెప్పి సోనియా. అదే సేమ్ పాయింట్, మేము కూడా అందుకనే ఆడలేదని చెప్పి యష్మి, అది నా పర్సనల్ ఒపీనియన్ కాదు, మీరు చెప్పచ్చు కదా, ఆడతానని చెప్పి మీరు చెప్పచ్చు కదా, మీరు ఆడతానంటే మీరు అసలు ఎందుకు అడగలేదు అని అడిగింది. సోనియా, ప్రేరణ కూడా ఆడతానుంది కదా అంటే యష్మి, నేను ప్రేరణకు ఆడమని చెప్పాను, తర్వాత మీరందరూ వద్దన్నారు అంది. అలాగే శేఖర్ గారిని కూడా నేను పంపిస్తానని చెప్పాను, ఆ బ్యాలెన్సింగ్ టాస్క్ ఏదైతే ఉందో శేఖర్ కూడా పంపిస్తానంటే సోనియా అంటది, నేనే అబ్బాయిని ప్రపోజ్ చేశాను, ఎందుకంటే వాడు మొయ్యగాళ్ళు, వీడు బ్యాలెన్స్ చేయగలడని చెప్పి నేనే పంపించానంటే యష్మి, అదే కదా నేను అంటున్నా, అది గ్రూప్ డెసిషన్ మనం తీసుకున్నామంటే సోనియా, ఎగ్జాక్ట్లీ అది గ్రూప్ డెసిషన్, విన్నింగ్ ఇంపార్టెంట్ అని చెప్పి పంపించాం. అంటే వీళ్ళిద్దరు ఏంటంటే ఫిజికల్ టాస్క్ నువ్వు అడగలేదు అని చెప్పి ఇవిడ అంటది.
మరి నువ్వు కూడా ఆడలేదు కదా అంటది. నేను మామూలు ప్లేయర్ని కాదు, నేను ఆడతాను అంటానికి నేను చీఫ్ని కాబట్టి నాకు టీం విన్ ఇంపార్టెంట్ కాబట్టి అని. సో నువ్వు మాత్రం అడగాలి కదా ఆడతానని అంటది. మరి ప్రేరణ అడిగింది కదా, నువ్వు ఆడించలేదు కదా అంటావు. నేను ప్రేరణను ఆడమన్నాను కానీ గ్రూప్ డిసిషన్లో మీరు వద్దన్నారు. అలాగే నేను శేఖర్ భాషను కూడా ఆడమని చెప్పాను, బట్ గ్రూప్ డిసిషన్లో మీరు వద్దన్నారు. అంటే అదే గ్రూప్ డిసిషన్ కష్టపడి నేను కూడా అడగలేదంట, నేను కూడా ఆడలేదు అంటది. నువ్వు ఆడటం తర్వాత నువ్వు ముందు అసలు అడగనే లేదు కదా అని ఇవిడ అంటది. దాని తర్వాత సో ఎగ్జాక్ట్లీ గ్రూప్ డెసిషన్ విన్నింగ్ ఇంపార్టెంట్ అని చెప్పి పంపించాము. దట్ డజంట్ మీన్ వీళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్ మిగతా వాళ్ళు వీక్ అని కాదు కదా అంటే, యష్మి నాకు క్లారిటీ లేదని చెప్పాను కానీ నువ్వు ఫిజికల్గా వీక్ అని చెప్పి నేను ఎక్కడ చెప్పలేదు కదా, అందుకని నేను మధ్యలో పెడతానని చెప్పాను కదా. నాకు అట్లీస్ట్ వాళ్ళిద్దరి కోసం క్లారిటీ ఉంది కాబట్టి వాళ్ళని గ్రీన్లో పెట్టానని. ఆవిడ ఎక్కడ ఈవిడ ఫిజికల్గా వీక్ అలా ఈవిడే ఊహించుకుందనమాట. అంటే నన్ను పెట్టలేదు అంటే నేను ఫిజికల్గా వీక్ అని చెప్పి పెట్టలేదు. బట్ ఆవిడేం చేసింది తెలివిగా, నాకు క్లారిటీ లేదు అని చెప్పింది. నాగార్జున గారి దగ్గర నాగార్జున నీ టీంకి నువ్వే క్లారిటీ లేకపోతే ఎలా అమ్మా అని చెప్పి ఒక పేరు తెచ్చుకున్నా ఇక్కడ బతికింది ఈ పాయింట్ టైంలో మాత్రం. సో సోనియా నెక్స్ట్, సర్ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ ఎక్స్పెక్టేషన్స్ కదా, వీళ్ళు ఒక ఇంగ్లీష్లో మాట్లాడుకుంటుంటారు. గట్టిగా అరిచి మాట్లాడటమే ఎక్స్పెక్టేషన్స్ అయితే. సో ఏమంటారంటే సర్ అడిగారు కదా ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి, నువ్వేదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నావు, ఆవిడ 90 మార్క్స్ వస్తే నువ్వు 40 మార్క్స్ ఇచ్చావని చెప్పి. ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏంటి, నేను నీ మీద అరవాలి, అది ఎక్స్పెక్టేషన్ అయితే కనుక నేను అరవగలను, కాకపోతే నువ్వు చీఫ్ కాబట్టి నేను నీ మీద అరవలేదు అని చెప్పి. మెజారిటీ వర్ లైక్ మీ ముగ్గురు అంటే ఏదైనా డెసిషన్స్ అయితే కనుక మీ ముగ్గురే తీసుకున్నారు, నువ్వు ప్రేరణ పృథ్వీ అన్నట్టు తీసుకున్నారు. సో మిగతా వాళ్ళు అందరం అగ్రీ చేసామన్నట్టు. ముగ్గురు మెజారిటీ ఎప్పుడు ఉన్నారు కాబట్టి సో ఇంకా అప్పటికి మేము ట్రై చేసినా కూడా ఏదైనా విషయాలు మేము చెప్పాలని ట్రై చేసినా కూడా ఇంకా అక్కడ అవ్వలేదు అని చెప్తే, యష్మి అలా ఏంటి అలా అని చెప్పి ఛాన్స్ ఇవ్వకుండా ఎక్కడ ఉంది, పృథ్వీ కానీ నేను కానీ అందరం కానీ అందరు డెసిషన్స్ అందరూ ఒపీనియన్స్ తీసుకున్నాక డెసిషన్ ఫామ్ చేశామంటే, సోనియా నేను కొన్ని కంక్లూడ్ చేశాను కానీ గట్టిగా అరవనంత మాత్రాన, అంటే కొన్నేమో నేను కంక్లూడ్ చేస్తా కొన్నేమో డిస్క్రీట్గా వదిలేస్తా, గట్టిగా అరవనంత మాత్రం నేను చేయలేదని కాదు కదా అని చెప్తే, యష్మి నేను అదన్నీ చెప్పలేదు, నేను క్లారిటీ లేదని చెప్పి మాత్రం చెప్పాను, ఎందుకంటే నువ్వు గేమ్ ఆట నేను చూడలేదు కాబట్టి అంది. ఇక్కడ కట్ చేశారు. నెక్స్ట్ మళ్ళీ వస్తే, సోనియా వాయిస్ అవుట్ చేయాలని అనిపించలేదు, కొన్ని తిండి విషయాలు అలాంటి వాటిలో నాకు వాయిస్ అవుట్ చేయాలనిపించలేదు, సో నేను చేయలేదని చెప్పి. యష్మి ఒక ఒపీనియన్ చెప్తే నాకు క్లారిటీ వచ్చేది, సో నువ్వు అసలు ఏ విషయాల్లో నువ్వు వాయిస్ అవుట్ చేయలేదు, నువ్వు ఏదో ఒక విషయంలో వాయిస్ అవుట్ చేస్తే నాకు ఒక్క ఒపీనియన్ చెప్పినా నాకు క్లారిటీ వచ్చేది, నేను చేసేది కరెక్ట్ కాదంటే నాకు తెలిసేది అని చెప్పి. ప్లాన్ అంటే అందరూ ఒకేలా ఆలోచించాలని లేదు కదా, నేను అందరితో మాట్లాడి ఏది బెస్ట్ అంటే అది చేశాను, ఒక ప్లేస్లో కూడా మీరు సజెషన్ ఇచ్చినట్టు మాత్రం ఒక ప్లేస్లోనే మీరు సజెషన్ ఇచ్చుంటే బాగుండేది అంది. సో మీరు ఒక దాంట్లో కూడా ఎప్పుడు సజెషన్ లేదు, ఏం పార్టిసిపేషన్ లేదు, అందుకని మీ గురించి నాకు క్లారిటీ లేదు అని చెప్పింది అన్నమాట. సోనియా ఇచ్చాం కదా మీరు అగ్రీ చేయలేదు అంది. సో ఇక్కడ ఒక విషయం, ఇది కూడా స్కిప్ చేయకుండా ఉన్నారు మీరు. ఏదైతే ఈ ప్లేట్స్ విషయంలో క్లీనింగ్ విషయంలో యష్మికి చెడ్డ పేరు వచ్చిందో, ఇక్కడ కొంచెం ఒక యష్మి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక రిలాక్సేషన్ వచ్చిందనమాట. ఏంటంటే ఇచ్చాం కదా మీరు అగ్రీ చేయలేదని. ఏ విషయం అంటే ప్లేట్స్ క్లీన్ చేద్దామంటే మీరు అగ్రీ చేయలేదని, అంటే మనం తిన్న ప్లేట్లు మనమే క్లీన్ చేద్దామంటే ఈ అమ్మాయి అగ్రీ చేయలేదు అని చెప్పి. నేను అబ్బాయి మాత్రం డిస్కస్ చేసుకుని మా ప్లేట్స్ మేము క్లీనింగ్ చేసుకున్నాం, కాకపోతే ఆ డిస్కషన్ మాత్రం డిస్క్రీట్గా వదిలేశారు, అంటే బ్రేక్ అయింది, అంటే కంక్లూడ్ చేయలే, దీన్ని అగ్రీ చేయలేదు కాదు, డిస్కషన్ జరుగుతుంది కానీ దీన్ని వీళ్ళు కంక్లూడ్ చేయాలి. అక్కడ భాష గారిది ఒక రీల్ ట్రెండ్ అయింది, ప్లేట్లు కడగాలంటే కడగచ్చు అని, నా ప్లేట్ నేను కడుక్కుంటే అందులో ఏంటి ప్రాబ్లం అని చెప్పి. అంటే మనకు ఆప్షన్ ఉంది, కడగాలంటే కడగచ్చు, కడగకపోతే కడగపోతే. ఇక్కడ ఏమంటుందంటే యష్మి నా ప్లేట్ కూడా నేనే కడుక్కున్నా, నేను కూడా అదే పాయింట్ మీద ఉన్నా అంది. సో వీళ్ళు ఏదైతే పాయింట్ చెప్పారో దానికి తను అగ్రీ చేసిందంట. సో ఎవరి ప్లేట్లు వాళ్ళే కడుక్కుందామంటే వాళ్ళు అడిగిన దానికి తిని కూడా కడిగిందంట. సో ఆ డిసిషన్ తీసుకున్నట్టే. నెక్స్ట్ సోనియా నెక్స్ట్ డే ప్రేరణ నేను చేస్తానంటే నువ్వేమీ అనలేదు ఆపేసావు అన్నట్టు అన్నమాట. సో నేను కూడా దాని గురించి డిస్క్రీట్గా, అంటే పనులు ఏమైనా చేస్తామంటే చెయ్యాలా వద్దా అన్న దాని మీద కూడా మనం డెసిషన్ తీసుకోలేదు. అంటే యష్మి ఏమంటే నేను హార్ష్గా చెయ్యొద్దు అని చెప్పలేకపోయాను, సో నాకు చెప్పాలనిపించలేదు, అందుకనే మీకు చెయ్యాలనిపిస్తే చెయ్యండి, చేయొద్దు అనుకుంటే చెయ్యొద్దు, చాయిస్ ఈజ్ యువర్స్ అని చెప్పానని. సో ఇది కూడా క్లారిటీ యష్మి ఫ్యాన్స్కి, ఇది కూడా మీకు రిలాక్సేషన్. సో యష్మి అంటే పాపం వీళ్ళందరూ చెప్పిందంట, మీరు ఎవరికైనా హెల్ప్ చేయాలి అంటే వెళ్ళి చేయండి, అది చేయొద్దని మాత్రం నేను హార్ష్గా చెప్పలేకపోయాను, వద్దు మనం చేయకూడదని చెప్పలేకపోయాను, మీకు చేయాలనిపిస్తే చేయండి, లేదని మీ మీదకే వదిలేసాను డెసిషన్ని, సో అది మీరు తీసుకోండి అని చెప్పి. ఇందులో అంత కంక్లూడ్ చేయాల్సింది ఏముంది అని చెప్పి. నాకు కూడా టైం కావాలి కదా, నేను ఏం డెసిషన్ తీసుకుంటే ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి, ఎందుకంటే ఇక్కడ నాకు ఎవరు ఇంకా తెలియదు కాబట్టి, ఇంకా అప్పుడే కాబట్టి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ స్టార్ట్ అయింది కాబట్టి ఇదంతా నాకు తెలియదు అని చెప్పి. ఐ థింక్ ఐ హ్యావ్ గివెన్ మై 100%. నెక్స్ట్ టైం ఇంకోసారి నేను చీఫ్ అయితే ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్ అని చెప్పింది. అంటే లేదు కరెక్ట్ ఏం చేసుకోవట్లేదని చెప్పింది. సో నేను కుక్కర్ విషయం కూడా ఆమె చేసుకుంది, కుక్కర్ విషయం తెచ్చిందనమాట. సో నేనేదో మామూలుగా మాట్లాడితే ఆవిడ నన్ను పోక్ చేసింది, నన్ను పోక్ చేయడం వల్ల నేను చెప్పిన పాయింట్ రైట్ అని, అంటే మీరు ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు, నేను నార్మల్గా అంటే ఆవిడ నన్ను పోక్ చేసింది, నేను చెప్పిన పాయింట్ రైట్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి నేను అరిచి అదంతా చేయాల్సి వచ్చిందని చెప్పి. అండ్ ఐఎమ్ షూర్ నాకు ఎక్కడ మాట్లాడాలో తెలుసు, నాకు ఈ మాటనండి ఎక్కడ మాట్లాడాలో నాకు తెలుసు, ఎక్కడ మాట్లాడాలో తెలుసు, అనవసరంగా నేను ఏమీ అరవను,
మాట్లాడగలిగేది ఏమైనా మాట్లాడగలను కాబట్టి పొద్దున్నే లేస్తే గొడవ పడను అని చెప్పి, సో నా బ్యాటిల్స్ ఏవో నాకు తెలుసు అన్నట్టు ఒక డైలాగ్ వేస్తుంది అనమాట. ఈ డైలాగ్ గుర్తుంచుకోండి, తర్వాత వస్తుంది. దీనికి కౌంటర్ ప్రేరణ వేస్తుంది, సూపర్ కౌంటర్ అది మాత్రం. యష్మి అమ్మాయి సోనియా వెళ్ళిపోతే పృథ్వీ ఉన్నాడు. యష్మి అంటది, అరే చికెన్ దొంగతనం చేయమని తనకు ఎవరు చెప్పారా, నేనైతే చెప్పలేదురా అంటది. పృథ్వీ నాకు కూడా గుర్తులేదు ఎవరు చెప్పారో కానీ, బట్ నేను సీత సోనియా చేసామంటే, అరే మీరు చేసినప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను, నేను చూస్తున్నా, కానీ నేనైతే చికెన్ దొంగతనం చేయమని చెప్పలేదురా అంటది. సో సోనియా అంటది, నువ్వే చెప్పావు అన్నట్టు నాగార్జున గారి గురించి చెప్పింది కదా. సో దాని గురించి డిస్కషన్ ఈవిడ గుర్తులేదు. ఈవిడ గట్టిగా ఎందుకు ఆవిడ అడగలేకపోతుంది, ఎందుకంటే ఆవిడ గుర్తున్నట్లేదు గట్టి విషయాలు. నెక్స్ట్ బిగ్ బాస్ లెటర్ వచ్చిందన్నమాట. నిఖిల్ వాళ్ళ క్లాన్కి డ్రాగన్ ఫ్లై రూమ్ వచ్చింది, అభయ్ వాళ్ళ క్లాన్కి పికాక్ రూమ్ వచ్చింది. ఏదైతే జేబ్రా రూమ్ ఉందో దానిలో ఉన్న సామాన్లను తీసి దాన్ని ఇంకా క్లోజ్ చేసేయండి అని చెప్పారనమాట. విష్ణుప్రియ లెటర్ చదివి మీతో పాటు మీ క్లాన్ సభ్యులందరికీ డ్రాగన్ ఫ్లైమ్లు దాని లగ్జరీస్ దాని పవర్స్ అని లభిస్తాయి. సో ఇక్కడ ఈయనకి డ్రాగన్ ఫ్లై రూమ్ ఎందుకు వచ్చింది, అబ్బాయికి పికాక్ రూమ్ ఎందుకు వచ్చిందంటే, నా లెక్క ప్రకారం ఏంటంటే నిఖిల్ క్లాన్ పెద్ద క్లాన్, ఎలారా ఇద్దరు వైపు చెరి 6 ఉన్నారంటే కాదు. ఆ క్లాన్స్ డిసైడ్ అయినప్పటికీ నిఖిల్ క్లాన్లో 7 మెంబర్స్ ఉన్నారు. ఎందుకంటే అప్పుడు భాష కూడా నిఖిల్ క్లాన్లో ఉన్నాడు, తర్వాత భాష ఎలిమినేట్ అయిపోయాడు. అందుకని నిఖిల్కి డ్రాగన్ ఫ్లై రూమ్ ఇచ్చారు, అభయ్ వాళ్ళకి ఈ రూమ్ ఇచ్చారు. సో దీని ప్రకారం ఏంటంటే అభయ్ టీం మొత్తం వర్క్ చేయాలి, నిఖిల్ టీం వాళ్ళు ఎవరు వర్క్ చేయాల్సిన అవసరం లేదు లాస్ట్ టైం లాగా. సో దాని పవర్స్ అంటే మరి అదే కదా. ఇది అభయ్ తర్వాత లెటర్ చదివి కంక్లూడ్ చేస్తాడండి. నెక్స్ట్ సోనియా అభయ్ బెడ్రూమ్లో అనమాట. ఇక్కడ డిస్కషన్ అయింది కదా, సో అభయ్ దగ్గరికి వచ్చింది సోనియా. ఆమెనే కదా గేమ్ ఆడటం లేదు అది ఇది అంది, ఇరిటేట్ చేసింది. తీరా చేస్తేనేమో ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది ఏంటని, అంటే ఈ ఫుడ్ ఆవిడేంటి గేమ్ ఆడలేదు, ఎవరు గేమ్ ఆడలేదు అని చెప్పి ఆ ఫుడ్ దొంగతనాలు ఇవన్నీ దానికోసం ఎంకరేజ్ చేసింది కదా, ఇప్పుడు చేస్తానేమో ఇరిటేట్ చేస్తుందని చెప్పి. అక్కడ అడిగితే గేమ్స్ వాళ్ళు ఆడారు అని చెప్పింది. సో నాగార్జున గారు అడిగినప్పుడేమో వాళ్ళు మాత్రమే గేమ్స్ ఆడారని చెప్పింది, నేను ఆడలేదన్నట్టు చెప్పింది. ఇంకేం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని అడిగితేనేమో ఏం చెప్పదు అని అంటది. అంటే ఇంక నాగార్జున అడిగేది ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా. సో అక్కడ ఏంటంటే టాస్క్ల కోసం చెప్పింది ఆవిడ, ఇవిడే టాస్క్ ఆడలేదు కాబట్టి ఇవి క్లారిటీ రాలా. యష్మి వర్షన్ ఏంటి, నువ్వు టాస్క్ ఆడలేదు నాకు క్లారిటీ రావడానికి, నువ్వు ఎప్పుడు ఒక పాయింట్ ఇచ్చింది లేదు, సో ఒక పాయింట్ చెప్పింది లేదు, ఒక డెసిషన్ కంక్లూడ్ చేసింది లేదు, పార్టిసిపేషన్ లేదు, అంటే నువ్వు చీఫ్ కాబట్టి నిద్రించలేదు అంటది ఆవిడ. సో అబ్బాయి అంటాడు, ఆమె క్లారిటీ లేదురా. సో ఆమెనే చెప్తుంది కదా క్లారిటీ లేదు, నిందులో ఏముంది, అదే కదా సింపుల్, ఆవిడే చెప్పింది క్లారిటీ లేదని, ఇంకేంది ఇవిడుకోవాలా. నెక్స్ట్ బిగ్ బాస్ లెటర్ వచ్చిందనమాట. లంచ్ ప్రిపేర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని రేపు రెడీగా పెందలకాడ రెడీగా ఉన్నానని. అంటే ఏంటంటే ప్రతిసారి ఏమైందంటే వీళ్ళు నెమ్మదిగా బ్రేక్ఫాస్ట్ చేసి నెమ్మదిగా లంచ్ చేస్తే సాయంత్రం ఎప్పుడు నామినేషన్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేస్తే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తినంగానే దివిడే నామినేషన్ స్టార్ట్ అవుతాయి. మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చి లంచ్ చేసేస్తే మళ్ళీ కంటిన్యూ చేస్తారనమాట దాన్ని. నెక్స్ట్ అబ్బాయి లెటర్ చదివాడు. ఇక్కడ అబ్బాయి ఒక మాట అంటాడు, సో పవర్స్ ఇచ్చారు ఆయనకి, లెటర్ మొత్తం చదివి మీకు డ్రాగన్ ఫ్లై రూమ్ వచ్చింది, పవర్స్ ఇచ్చారంటే ఏం పవర్స్ అంటే మీరు వర్క్ చేయకూడదు అనుకుంటున్నా, మేమే చేయాలి అనుకుంటున్నాను అని చెప్పి, ఫుడ్కి సంబంధించిన టాస్క్ రాలేదు కాబట్టి ఫుడ్ మొత్తం కలిపి చేసుకుందాం అంటాడు. ప్రేరణ వాళ్ళకి డౌట్ ఉంటుంది, అంటే ప్రేరణ నీళ్ళ కదా, అంటే పవర్ అంటే వర్క్ చేయాలి దాని మీద డౌట్ ఉంది అంటే అభయ్ అంటాడు, అధికారాలు ఏమున్నాయి బొక్క పని చేయడం తప్పితే అని చెప్పి. అంటే మీకు అధికారాలు డ్రాగన్ ఫ్లై రూమ్తో పాటు దాని అధికారాలు కూడా మీకే లభిస్తాయి, అంటే ఇందులో అధికారాలు ఏమన్నాయి బొక్క పని చేయడం తప్పితే, అంటే వాళ్ళు ఏం పని చేస్తలేదు మనమే చేసుకోవాలని చెప్పి ఇంకా క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ మణికంఠ అండ్ ఓం డిస్కస్ చేసుకుంటారు అనమాట. ఓం గారు కొద్దిగా ఓపెన్ అవుతున్నారు. ఈ డిస్కషన్ నాకు నచ్చింది, ఇలాంటి డిస్కషన్స్ ఆయన చేయాలి, భాషాగతగా అందరితో చేస్తుంటే ఆయన కొంచెం ఓపెన్ అయ్యేవాళ్ళు. ఏమడిగారంటే ఆయన మణికంఠ నువ్వు నాకెందుకు లిక్విడ్ పోయలేదు అని చెప్పి, అంటే విష్ణుప్రియకి ఎందుకు పోసావు అంటే ఆయన ఏం చెప్తారంటే విష్ణుప్రియకి 1-on-1 చాలా మందితో ర్యాపో ఉంది, తను ఆర్డర్ చేసి కానీ బతిమలాడి కానీ తన పనులు చేయించుకోగలదు, సో తనకు ఆ స్ట్రెంత్ ఉంది అని చెప్పి. అంటే ఒక మెచ్యూర్డ్ పర్సన్ ఒక ఏజ్డ్ పర్సన్ చెప్తే చేయరా అంటే ఇక్కడ లీడర్షిప్ క్వాలిటీస్కి మెచ్యూర్డ్ ఏజ్తో సంబంధం ఉండదు అని చెప్తాడు. అంటే ఒక మెచ్యూర్డ్ పర్సన్ చేయరా అంటే ఆవిడకి కూడా మెచ్యూరిటీ ఉంది అంటాడు. అంటే నా మెచ్యూరిటీ ఆవిడ మెచ్యూరిటీ ఈక్వల్ అయినా అని అడుగుతాడు. అంటే లేదు అలా అని కాదు, ఆవిడకి ఏంటి అంటే ర్యాపో ఉంది అందరితోనూ, ప్రీ ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్ ఉంది, మీరు ఇప్పుడిప్పుడే కల్టివేట్ అవుతున్నారు అన్నాడు. ఈ వర్డ్స్ అని బట్టుకొస్తాడు మనకంటే, కల్టివేట్. సో కల్టివేట్ చేస్తున్నారు అని చెప్పి ఓకే నాకు అర్థమైందండి అన్న, అది కాదన్నా అని చెప్తే లేదు పాజిటివ్గానే పర్సనల్గా ఏం లేదు, జస్ట్ నాకు అర్థమైంది, నాకు క్లారిటీ వచ్చింది నువ్వేం చెప్తున్నావు ఏంటి అని చెప్పి. నెక్స్ట్ ఓము నాకు శేఖర్కి చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి అని చెప్పాడు. సో శేఖర్ని అడిగాడంట నీకు ఉండాలనుందా హౌస్లో అంటే చిన్నగా నో అన్నాడంట. సో నేను ఈ విషయం మీద అంటే ఈ మిస్అండర్స్టాండింగ్ మీద బయటికి వెళ్ళక కూడా సారీ చెప్తాను, నామినేషన్ అయిన తర్వాత నేను అప్పటికి శేఖర్తో మామూలుగా ఉంటానని ట్రై చేశాను, బట్ శేఖరే లేడు అని చెప్పాడు, బయటికి వెళ్ళక సారీ చెప్తాను చెప్పాడు. మరి ముగ్గురు పేర్లు చెప్పినప్పుడు నేను కూడా అట్టానన్నా, బట్ నేను తర్వాత అనుకున్నాను తనకు తెలియదు కదా, ఓకే తన పర్సెప్షన్ అది, సో నేను రాంగ్ కాదని చెప్పి నాకు అనిపించింది. అలాగే నీలో ఒక బ్యాడ్ క్వాలిటీ అబ్జర్వ్ చేశానని చెప్పడానికి ఏంటంటే మీరు చెప్పాల్సిన విషయం చెప్పేస్తున్నారు కానీ పక్కనోడు చెప్పాల్సిన మాత్రం వినట్లేదు. ఇందాకే నాకు క్లారిటీ వచ్చింది వదిలేశారు కదా అలాగా. సో అది వినండి అన్న మీకే మంచిదే అని చెప్పాడు. ఓకే మని అని చెప్పి మీకు ఆల్రెడీ చెప్పే కదా,
మోమ్ అంటాడు అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మీరు ఏం చెప్పినా నేను వింటాను అని చెప్పి, సో కంగారు పడద్దని చెప్పి. నెక్స్ట్ అభయ్ ప్రేరణ డిస్కస్ చేసుకుంటారు. ఈ డిస్కషన్లో నువ్వు చాలా కంత్రి బేటా అనిపిస్తూ ఉంటుంది. నేను యష్మిని ఎందుకు తీసుకున్నానంటే మనతో పాటు ఉంది అంటే చీఫ్గా ఉంది కాబట్టి ఒకటి, రెండు నేను నైనికానే తీసుకుందాం అనుకున్నా అనగానే ప్రేరణ అవును కదా నేను అదే అనుకున్నాను, నువ్వు నైనికాని తీసుకోకుండా యష్మిని ఎందుకు తీసుకున్నావు అంటే, ఒకటి ఈయన ఏం చెప్తాడు తెలుసా సింపుల్ టర్మ్స్లో, ఒకటి మన సైడ్ 4 బాయ్స్ ఉన్నారు, ఏంటి నైనికాని కూడా మనమే తీసుకుంటే మొత్తం స్ట్రెంత్ అంతా మన వైపు ఉంటుంది, బ్యాలెన్స్ అవ్వదు వాళ్ళకి పవర్. ఇంకోటి ఏంటంటే నైనికా అటు వెళ్ళిపోతే తనకి పోటీ ఇవ్వగలగా లేడీ కంటెస్టెంట్గా నువ్వున్నావు, ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే ఒకవేళ కనుక అమ్మాయి సోనియా కనుక మన సైడ్ వస్తే నేను యష్మిని అటు వదిలేసామండి, బట్ సోనియా అటు వెళ్ళిపోయింది కాబట్టి యష్మి నాకు ఇటు కావాలి. ఎందుకు అంటే వార్ ఆఫ్ వర్డ్స్ అనే వర్డ్ యూజ్ చేశాడు. అంటే వీళ్ళిద్దరు నోరులేసుకొని పడిపోతారు, వీళ్ళిద్దరు కనుక ఒక సైడ్ ఉంటే మనకు పంపరేగిపోయిద్ది, సో చెరుకో వైపు ఉంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటారు, నోరేసుకో పడిపోతారు అని చెప్పి ఇక్కడే నాకు ఆ వార్ ఆఫ్ వర్డ్స్ అనగా నాకు నువ్వు చాలా కంట్రీ బేటా అనిపించింది అనమాట. సో నైన్కా వర్క్ చేస్తుంది కానీ మాటలు కాదు, సో మాట్లాడలేదు, తను అందులో గెలవదు అని చెప్పి అనమాట. అలాగే నువ్వు మాట అన్నావు మన దాంట్లో ఎవరైనా చీప్ అయితే సేమ్ ప్లాన్ తీసుకున్నాను, సో ఆ బేసిస్ మీద కూడా నేను తీసుకున్నానని చెప్పాడు అనమాట. పేరు అంటే లేడీస్ కిట్టి పార్టీ లాగా ఉంది అని చెప్పి గాసిప్ మాటలని చెప్పుకుంటారు, అంటే వాళ్ళ టీంలో 4 లేడీస్ అయ్యారు కదా అది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ నేను అడిగింది అనమాట, ఏంటి విష్ణుప్రియది ఏంటి అంటే, అదే తను నన్ను బయాస్డ్ అంటుందని చెప్పి ఇందాక నేను ఏదైతే స్టోరీ చెప్పానో అది మొత్తం యాస్టీజ్గా వీళ్ళిద్దరికి వినిపిస్తాడు, సారీ చెప్పి వెళ్ళిపోయింది అది అని చెప్పి. సో ఏమేమో ఎమోషన్ పక్కన పెట్టైనా స్ట్రాంగ్గా వాయిస్ రేజ్ చేయగలదు కానీ అటాకింగ్ రెడీ ఉంటుంది, వాళ్ళు ఉండలేరు అని చెప్పి. నెక్స్ట్ అమ్మాయిలు అందరూ అట్టే ఉన్నారు ఒక పృథ్వీ తప్పితే అని చెప్పి, అలాగే ఆ పృథ్వీకి బొర్రలేదు అన్నట్టు అలా అనలేదు కానీ పృథ్వీని ఈజీగా మనం మస్కా కొట్టచ్చు ఫిజికల్ టాస్క్లో, సో మనగా ఎక్కువ పవర్ ఉంది వాళ్ళకన్నా అని చెప్పి వీళ్ళ స్ట్రాటజీస్ వీళ్ళు వేసుకున్నారు. నెక్స్ట్ యష్మి వచ్చింది, నేను మీది చూశాను, మీ క్లాన్ చూశాను అని చెప్పి, నాకైతే నిఖిల్ది చూడాలని అనిపించింది, నిఖిల్ క్లాన్లోకి వెళ్ళాలనిపించింది, యాజ్ ఎ చీఫ్గా నేను ఫెయిల్ అయ్యాను, సరే నీదైనా చూద్దామని నాకు అనిపించింది. ఇంకేంటంటే నిఖిల్ క్లాన్లోకి వెళ్తే స్కూల్ పిల్లలా ఉంటుంది అదంతా, సో అంటే వాళ్ళ ఏడుపులు, వాళ్ళ పెడబప్పులు, వాళ్ళ గోళ్ళు, వాళ్ళ హగ్గులు, అది పెద్ద తలకాయ నొప్పి. అలాగే తనకి కూడా ఛాన్స్ ఉన్నప్పుడు తను అడగాలి కదా, నోరు తెరిచి తను అసలు అడగలేదు, నువ్వు అట్లీస్ట్ అడిగావు, తన 9కి వస్తే మాత్రం నేను వద్దంటానా అని చెప్పి అన్నాడు. సో నేను డిసైడ్ అయ్యాను నీ దాంట్లోకి వద్దామని. అలాగే ప్రేరణ ఎప్పుడైతే వచ్చిందో అంటే ఫస్ట్ ఒక్కళ్ళతో ఒకళ్ళు వెళ్తున్నారు, ప్రేరణ ఎప్పుడైతే అప్పుడు డిసైడ్ అయ్యాను ఖచ్చితంగా వెళ్దామని. మళ్ళీ అంటది ప్రేరణ రాపోయినా కూడా నేను వస్తాను, నేను వచ్చేవాడిని అంటది. ఇన్ని ఆలోచనలు ఎలా మేడం, కొంతమందికి ఆలోచనలు చాలా వస్తూ ఉంటాయి కానీ మీరు అన్ని బయట పెట్టడం వల్ల ఎలా ఉంటుందంటే వీళ్ళేంది ఇంత కన్ఫ్యూజ్డ్గా ఉన్నారనిపిస్తుంది. మీ ఎండ్ డిసిషన్ అదైనప్పుడు ఇన్ని కంక్లూజన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. సో ఇక్కడే ఆడియన్స్ మిస్అండర్స్టాండింగ్ చేసుకునే పర్సనాలిటీ ఉంది. నెక్స్ట్ ప్రేరణ, విష్ణులో నాకు ఇంకో యాంగిల్ కనిపించింది, ప్రేరణ యష్మి మాట్లాడుకుంటున్నారు అనమాట, విష్ణులో నాకు ఇంకో యాంగిల్ కనిపించిందని చెప్పారు కదా, మేము విన్నైనా మా పర్సనాలిటీ మారుతుంది. ఇప్పుడు వాళ్ళకి డ్రాగన్ ఫ్లై రూమ్ వచ్చింది కదా, మాకు విన్నైనా మా పర్సనాలిటీ రాదు, మా చేంజ్ అవ్వదు అన్నారు, ఇప్పుడేమో పనులు మీరే చేయండి మేము చేయమంటున్నారంటే యష్మి వెయిట్ చేసి చూడు, టైం వచ్చాక మాట్లాడంటది. ప్రేరణ అంటే స్మాల్ జలక్ కనిపించింది నాకు వాళ్ళల్లో అని చెప్పి, మీరు చేయండి మేమే చేయమంటుంది అది అని చెప్పి. నెక్స్ట్ అభయ్ అంటాడు, ఇక్కడ కూడా అభయ్ది నేను చాలా కంత్రీ బేటారంటే అభయ్, చికెన్ దొంగతనం జరిగిన రోజు మీరు ఆ పని చేయొద్దు కదా అంటే, మేము దొంగతనం చేసాం, మీరేమో సత్యమూర్తుల్లా ఉన్నారు కాబట్టి మీరు ఆ దొంగతనం చేయొద్దు కదా, మీరు ఎందుకు చేశారు, మేము చేసినాం కాబట్టి మీరు చేసినారు కాబట్టి మేము చేసినాం అన్నారు, అంటే మీరు ఈక్వల్ అయిపోయారు. మనం గేమ్లో కూడా ఏమనుకున్నాం, ఫస్ట్ మిస్టేక్ సెకండ్ మిస్టేక్ అని ఉండదు, మిస్టేక్ ఈజ్ ఏ మిస్టేక్ అని ఉంటుందని. సో అక్కడ కూర్చున్నప్పుడేమో వాళ్ళందరితో మెడ నొప్పి అని నేను 2 సార్లు చెప్పి, అక్కడ కూర్చున్నప్పుడేమో వాళ్ళందరితో నేను చేయమనలేదు దొంగతనం, అప్పుడు నేను వద్దన్నాను, మా వాళ్ళు స్టార్ట్ చేశారు మాదే తప్పు అని చెప్పి, ఇక్కడేమో మాత్రం మనం చేసాము, వాళ్ళు దాన్ని కంటిన్యూ చేయాలా, వాళ్ళు కంటిన్యూ చేస్తే వాళ్ళు కూడా తప్పే, ఈక్వల్ చేస్తారు, ఎవరు చేసినా తప్పే అని చెప్పి ఇక్కడ అలా బ్యాలెన్స్గా చేస్తాడు మనోడు మొత్తం మీద. ప్రేరణ, మనం చికెన్ దొబ్బిస్తున్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళకి 4-5 పీసులు ఉంచాము, వాళ్ళు మాత్రం అలా కాదు, మొత్తం అసలు ఒక పీస్ కూడా లేకుండా ప్యాకెట్ తీసేసుకున్నారు, అయినా మేము చేసింది పెద్ద తప్పు అంటున్నారు అని చెప్పి. మిస్టేక్ ఈజ్ ఏ మిస్టేక్, ఇప్పుడే కదా చెప్పాడు, నువ్వు చిన్న మిస్టేక్ ఏంటి పెద్ద మిస్టేక్ ఏంటి, నువ్వు తీసిన తాళ్ళు తీశారు, ఈక్వల్ అయిపోలా. నెక్స్ట్ నబీల్ది ఒక బాధ, కట్ చేస్తే నబీల్ చూపించారు, నబీల్ ఏంటి తండ్రి మనీ ఏంటంటే నాకు ఎవరైనా ఎలా నామినేషన్ చేయాలో అర్థం కాలేదు, ఏంటంటే ఈయన నామినేషన్ చేయాలనుకున్న వాళ్ళందరూ వీళ్ళ క్లాన్లోనే ఉన్నారు, ముఖ్యంగా ప్రేరణ నామినేట్ చేద్దాం, యష్మి నామినేట్ చేద్దాం అనుకున్నాడు, ఇద్దరు వచ్చి వీళ్ళ క్లాన్లోనే పడ్డారు, ఇప్పుడు ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లా. నీ బాధ వినే రేపు నాకు తెలిసి క్లాన్ వైజ్ నామినేషన్స్ లేకుండా పెట్టినట్టున్నాడు బిగ్ బాస్. నెక్స్ట్ ప్రేరణ అండ్ యష్మి, ఇంకా ఇప్పుడు అభయ్ అండ్ సోనియాది అయిపోయింది కదా, ఫస్ట్ సోనియా నెక్స్ట్ యష్మి డిస్కషన్ అయిపోయింది, తర్వాత అభయ్ సోనియా డిస్కషన్ అయిపోయింది, ఇప్పుడు యష్మి ప్రేరణ వీళ్ళిద్దరు పడుకొని మాట్లాడుకున్నారు చాలాసేపు, ఓము మణికంఠ వీళ్ళందరూ వచ్చారు వినేస్తున్నారని చెప్పి మళ్ళీ లేచి వెళ్ళిపోయి సింహారంలోకి వచ్చి ముచ్చట్లు పెట్టుకున్నారు. నేను చెప్పానంట చికెన్ తీయమని యష్మి,
ఆమె అంటుంది నువ్వు చీఫ్ కదా, నువ్వేం చేయమంటే నేను చెయ్యాలి అని చెప్పి చేశానని చెప్పి. చీఫ్లు తప్పుగా మాట్లాడితే వాయిస్ రైజ్ అవుట్ చేయరా, అసలు మీ ఒపీనియన్ చెప్పరా? షీ థింక్ తను కరెక్ట్గా అనుకుంటుంది, తనే పర్ఫెక్ట్ అనుకుంటుంది, అసలు తను తప్పే చేయట్లేదు అనుకుంటుంది. తను అంటుంది ప్రాబ్లం ఏంటంటే, ఇంకోటి కూడా చెప్పిందంట వెజ్ అండ్ నాన్ వెజ్ అని చెప్పి ఏదో ప్రాబ్లం వచ్చింది, కానీ నేను చెప్తే మళ్ళీ నాకు చెప్పకూడదు, చీఫ్ అని చెప్పి మాట కాదనకూడదు అని చెప్పి ఏం మాట్లాడలేదంట. అసలు మనం తను తీసుకుందే వాయిస్ అవుట్ చేయడానికి, కానీ తను అదే చేయలేదు. మనల్ని ఏంటంటే నాకు ఎంత కోపం వచ్చిందంటే అసలు పేకలంలో వచ్చింది అంది. ఇదేదో కన్నడ అనుకుంటా. పేకలంలో అంటే పేకల లోతు, లేదంటే పేకల వరకు వచ్చిందని అనుకుంటున్నాను నేను. చాలా ఉన్నారో చెప్పడానికి. తన మీ టీంకి వచ్చిన తర్వాత నువ్వు ఎప్పుడైనా సరే ప్రేరణ నువ్వు వెళ్తాను అన్నావు, సో వెళ్ళమన్నాము వద్దన్నాము ఏదోటి అయింది. తను ఎప్పుడైనా అడిగిందారా నేను టాస్క్ వెళ్తానని చెప్పి? ఎప్పుడు అడగలేదని చెప్పి. అన్ని గ్రూప్ గేమ్స్ నేను ఆడానురా, నేను క్లాన్ కోసం ఆలోచిస్తాను, నేను చీఫ్ని, నేను క్లాన్ మెంబర్ని కాదు, క్లాన్కి ఎఫెక్ట్ అవుతుంది, నేను ప్రతిదీ ఆడతానని అనలేను. కానీ నువ్వు అడిగినప్పుడు ప్రేరణ ఛాన్స్ ఉంటే నువ్వు అడిగావు, శేఖర్ గారు కూడా అడిగారు, కానీ మిగతా వాళ్ళు ఎప్పుడు అడగలేదు అని చెప్పి. అందుకే నేను అన్నాను క్లారిటీ లేదన్నాను, అదొక్కటే చెప్పాను అంతే. నా బ్యాటిల్ నేనే మాట్లాడతాను అంటే తనందరూ నేను ప్రతి విషయాలు నేను మాట్లాడను, నా బ్యాటిల్స్ మాత్రం నేను ఫైట్ చేస్తాను, లేదంటే నేను మాట్లాడను అంటే ఎంత గుర్తుంచుకోమని చెప్పిన కదా ప్రేరణ సెటర్ వేసిద్దని. ప్రేరణ అంటది అలా అంటే స్టార్టింగ్ వీక్లో నబిల్ కూడా తన బ్యాటిల్ కాదు కదా ఎందుకు ఫైట్ చేసిందని. అంటే నబిల్ని చీఫ్గా చేయాలా వద్దా అని చెప్పి డిస్కషన్ వస్తే నబిల్ నేను చీఫ్గా చేయకుండా యష్మిన్ చీఫ్గా చేస్తే తను అప్పుడు పెద్ద ఫైట్ చేసింది కదా ఆ యాక్షన్ ఏరియాలో నబిల్ కోసం. సో ప్రేరణ ఇక్కడ సెటర్ వేసింది అనమాట. మరి నబిల్ కూడా తన ఫైట్ కాదు, నబిల్ చీఫ్ అన్నప్పుడు ఎందుకు ఫైట్ చేసింది అని చెప్పి. సో ప్రేరణ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంది. ఇందాక సీత విష్ణుప్రియది అబ్జర్వ్ చేసింది, అంటే వీళ్ళకి పవర్ వచ్చిన తర్వాత వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అని గమనిస్తూ ఉంది. ఇక్కడ తింది అంటే గుర్తుంచుకుంటా ఉంటే డైరెక్ట్గా ఆ టాపిక్ వచ్చినప్పుడు ఆ సెటర్లు పడతాయి అనమాట, పడుతుంది. సో గుడ్. నెక్స్ట్ యష్మి ఒక గేమ్ అయినా తను ఆడతానని వచ్చిందా? సంచాలకుగా మాత్రం వచ్చింది ఒకటి ఆడతానని డైరెక్ట్గా చెప్పా, ఎప్పుడు అన్నావు నువ్వు నా దగ్గర అని చెప్పి. నెక్స్ట్ ప్రేరణ అంటే తనే అంది కదా టాస్క్లో కాన్ఫిడెన్స్ లేదు అని చెప్పి. యష్మి బాగా మాట్లాడుతుంది అంటే బట్ డజన్ మీన్ అన్ని కరెక్ట్ కాదు కదా. అలాగే చీఫ్గా నేను సెకండ్ వీక్ చూసుకున్నాను, నాకు ఎవరి కోసం తెలియదు, అయినా నేను కరెక్ట్ డిసిషన్ తీసుకున్నానే అనుకుంటున్నాను అని చెప్పి. సో ఒకటి అంది బాగా మాట్లాడుతానంటే కరెక్ట్గా మాట్లాడినట్టు కాదు కదా అని. ఇక్కడ కొంచెం బ్రేక్ అయింది. దాని తర్వాత గిన్నెలేమో వాళ్ళు వాష్ చేయమన్నారు, నేను వాష్ చేయొద్దన్నావు, సో నేను అభయ్ మాత్రం డిసైడ్ అయ్యాం వాష్ చేసుకోవాలి అని చెప్పి. నేను అలా చెప్పానారా అసలు? నేను అసలు చెప్పలేదు, డిసైడ్ చేద్దామని చెప్పాను, ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి కదా, ఎవరేం చెప్తున్నారో చూడాలి కదా, చివరికి మాత్రం చేశాం కదా అని చెప్పి. ప్రేరణ ఇక్కడ ఏదో ఉంది. నెక్స్ట్ యష్మి ఈ వీక్ అబ్జర్వ్ చేద్దాము గేమ్ ఆడుతుందా లేదా అని చెప్పి. ఆడకపోతే అప్పుడు చేస్తా అంటే వీళ్ళకి నామినేషన్స్ కోసం ఆదిత్య వీళ్ళు వస్తే ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోయి నామినేషన్స్ కోసం మాట్లాడుకుంటున్నారు ఓపెన్గా. ఈ వీక్ తన పేరైతే నేను తీసుకోను, క్లారిటీ లేనట్టే ఉంటానని చెప్తే ప్రేరణ చాలాసార్లు గేమ్లో వాయిస్ పుట్ చేశాను కదా. యష్మి అంటది ఇంకా పడిపోయింది, ఏమంటదంటే నేను అందులో పడిపోయాను. ప్రేరణ అంటే గేమ్స్లో వాయిస్ పుట్అవుట్ చేశాను కదా అది కన్సిడర్ చేయలేదు అన్నట్టు. ఇంకోటి అంటే నేను ఆల్రెడీ స్విమ్మింగ్ పూల్ టాస్క్లో 100% ఇచ్చానంటే నేను పడిపోకపోతే గెలుస్తాను అంటే దాని బేసిస్ మీద ఎలా డిసైడ్ చేస్తాం, పడిపోయింది దానికి కూడా నాకు సారీ ఉంది, బట్ పడిపోయింది కదా దాన్ని ఎలా కేటగిరైజ్ చేస్తామంది. నెక్స్ట్ యష్మి నామినేషన్స్లో మాత్రం నేను పాయింట్ తీయను, చూస్తే ఎలా ఆడుతుంది అని. ఫస్ట్ వీక్ నుంచి నాకు ప్రాబ్లం ఉంది తనతో, అంటే తనకి నాతో ప్రాబ్లం ఉంది, తనకి నాతో అంటే ఫస్ట్ వీక్ తన చీఫ్గా చేయ దగ్గర పెద్ద గొడవ అయింది కదా. సో బెటర్ దాన్ మీ ఆమె పర్ఫార్మెన్స్ అయితే ఏమీ ఇవ్వలేదు, నాకన్నా పర్ఫార్మెన్స్ అయితే ఆవిడ ఏమీ ఇవ్వలేదని. మీ ఇద్దరు పర్ఫార్మెన్స్ల కోసం బయట మాత్రం ఫుల్ డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. దాన్న వీక్ 1 కంపేర్ చేస్తే వీక్ 2లో మాత్రం తనదేమీ లేదు. ఇప్పుడు మనం వీక్ 3 కూడా చూడాలి. వీక్ 3 చూసిన తర్వాత మనకు అర్థమైపోయింది వీక్ 1 ఫ్లూకా కాదా అని చెప్పి. అంటే వీక్ 1లో ఆవిడ పర్ఫార్మెన్స్ ఫ్లూకా కాదా అని చెప్పి చెప్పిన కదా, బాగా అబ్జర్వ్ చేస్తున్నాయి. నెక్స్ట్ యష్మి నైట్ అంతా సోది మాట్లాడుకుంటారు, వీళ్ళు సోఫా మీద కూర్చొని సోది మాట్లాడుకుంటారు, వాళ్ళు డిస్కస్ చేసుకుంటే క్లాన్లో ఎలా ఉంటారని. అంటే మన క్లాన్ వేరే వాళ్ళ క్లాన్ వేరే, వాళ్ళ క్లాన్ వీళ్ళ క్లాన్ మన క్లాన్ కలిపి 2 క్లాన్లు అబ్బాయి సోనియా నెక్స్ట్ పృథ్వీ నెక్స్ట్ నిఖిల్ వీళ్ళందరూ మాట్లాడుకుంటా ఉంటే మనకి ఎలా ఉంటుంది అంటే క్లాన్ కదా డిఫరెన్స్ కదా ఎలా ఉంటుంది అని చెప్పి. నేను తప్పు చేస్తే వచ్చి నాకు చెప్పచ్చు కదా, వాళ్ళు మాట్లాడుకుంటే మనకు ఎలా తెలిసింది అని చెప్పి. మన ఇద్దరి కోసం ఏదో అనిందిరా గుర్తు రావట్లేదు అంది. నెక్స్ట్ ఏం డెసిషన్ తీసుకున్నా మనం గ్రూప్ మీటింగ్ పెట్టే కదా చేసుకున్నాము. ఇప్పుడు నీ ఒపీనియన్ నువ్వు సపరేట్ మీటింగ్ పెడితే
మనకు ఎలా తెలుస్తుంది అంటే మీరు వచ్చి ఇక్కడ సోఫాలో మీటింగ్ పెట్టుకొని చెప్పి మాకు ఎలా తెలిసింది అని చెప్పి ఎన్నిసార్లు రా మనం గ్రూప్ మీటింగ్ పెట్టాం, అసలు ఏ క్లాన్ వాళ్ళు పెట్టలేదు, మనం అన్ని మీటింగ్లు పెట్టి అన్ని డిసిషన్లు తీసుకుంటా అని చెప్పి సో రెడ్లో పెట్టేశానని చెప్పి ఫీల్ అవుతుంటే నేనేం చేయను అని చెప్పి అయినా నాకు కోపం వచ్చింది, నువ్వేం ఆడావని చెప్పి అడుగుదాం అనుకున్నాను చెప్పి. అలాగే తను అడిగిందంట పృథ్వీ ఏం ఆడాడు, మరి పృథ్వీ ఏం గెలవలేదు కదా అంటే పృథ్వీ గెలిచిన టాస్క్ వల్లే మనం అన్నం తింటున్నాము, సో తన నిమ్మకాయల టాస్క్ గెలిచాడు కదా అంటే ఓకే ఓకే అని చెప్పి అనిందంట. నేను చీఫ్ని రా, నేను ప్రతి గేమ్ ఆడతా అంటే నన్ను వేసుకుంటారు అందరూ, గ్రూప్ గేమ్లో మాత్రం నేను ప్రతి గేమ్ ఆడాను చెప్పి పాయింట్ కరెక్టే. చీఫ్ ఏంటి నేను ఆడతానంటే రాదు కదా. నెక్స్ట్ ప్రేరణ తన సంచాలక దానికోసం కాసేపు మాట్లాడింది. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఫిజికల్ గేమ్ ఇది, బయటకు దోస్తా అవుట్ అని చెప్పి నేను దాని మీద డిపెండ్ అయ్యాను, దాని మీద స్టాండ్ అవ్వాల్సింది, నేను అనవసరంగా నా గ్రేవ్ నాకు నేనే దవ్వుకున్నాను అనిపించింది. అలాగే నేను ప్రతిసారి అవుట్ అన్నా, అవుట్ అయిన దగ్గర పాజ్ అని చెప్పి దాని తర్వాత ఆలోచించుకుని అవుట్ అవ్వాల్సిందని చెప్పి దాని మీద మాట్లాడుకుంది. బాగానే చేసి వెళ్ళారని యష్మి అంది. నెక్స్ట్ ఫిజికల్ వైలెన్స్ దాంట్లో కూడా నువ్వు ప్రేరణ డెసిషన్ తీసుకున్నారని చెప్పి తనేదో అందంట. ప్రేరణ అంటే అది వైలెన్స్ అనేది చాలా పెద్ద పదం రా, దాన్ని వాడేస్తున్నారు ప్రతిదానికి, దానికి ఇక్కడ మనం జరిగేదానికి అంత సీన్ లేదు అని చెప్పి. అలాగే మనీ కనుక నామినేట్ చేస్తే ఆ నామినేషన్ పార్టీ కూడా వచ్చింది. 5 members ఫుడ్ కోసం చెప్పు అని చెప్పి ప్రేరణ చెప్తుంది. సో వాళ్ళు ఓపెన్గా నామినేషన్ డిస్కస్ చేసుకున్నారు, బిగ్ బాస్ మాత్రం అనౌన్స్మెంట్ పెట్టలేదు. ఎలా అయితే లాస్ట్ ఇయర్ అవ్వాలి, ఇంక ఇప్పుడేం వస్తాడు. నెక్స్ట్ యష్మి, శేఖర్ గారు దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదంటే శేఖర్ గారు సోనియాది అది ఫేక్లో పెట్టాడు కదా, ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి మాట్లాడింది. నెక్స్ట్ మణికంఠ కోసం మాట్లాడుకున్నారు. యష్మి ఫ్రెండ్ అంటాడు, మళ్ళీ అదే పాయింట్ తీసుకొస్తా ఉంటాడు, ప్రతిసారి ఇలానే చెప్తాడు, రిపీట్ చేస్తూ ఉంటాడు అని చెప్పి. అంటే ప్రేరణ అంటే మణికి నువ్వు ఫేవరెట్ కంటెస్టెంట్ కదా అని. అంటే మనం చూసిన దాంట్లో కూడా వీళ్ళిద్దరు బాగా క్లోజ్గా మూవ్ అయ్యారు. సో మూవ్ అవడం ఇన్ ద సెన్స్ ఆటలు పట్టించుకుంటున్నారు, పాటలు పట్టించుకున్నారు, డాన్సులు చేసుకున్నారు. కానీ ఇందాక మనీ చెప్పిన 4 పేర్లు యష్మి పేరు లేదు. సో యష్మి ఏమంటదంటే మనీ చాలా క్లోజ్గా మాట్లాడుతున్నాడు, అన్నీ ఓకే, మేబీ నెక్స్ట్ టైం అంటే ఏదైనా తప్పు చేసినా నేను నార్మల్గా మాట్లాడేస్తున్నాను కదా అని చెప్పి నన్ను లైట్ తీసుకుంటున్నట్టున్నాడు. అంటే ప్రేరణ చాలా ఇంపార్టెంట్ ఉంది, తనకు చేయాలంటే తనకు లేదంట, పాయింట్స్ ఏం లేవంటే ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి కావాలనే చేస్తున్నాడు అనుకుంటున్నాను నాతో. అంటే ప్రేరణ గారు అయితే శేఖర్ గారు అయితే మాత్రం ఒక్క పర్సన్ నమ్మలేదు మనీని అని చెప్పి. సో నామినేషన్ డిస్కషన్లో మనీ నేనైతే మాత్రం ఎవరికి వేయాలని చెప్పి కన్ఫ్యూజన్ ఉంది. ఒకటైతే మాత్రం క్లియర్, నయనికాకి వేస్తాను. రెండో అంటే చీఫ్ గురించి వచ్చింది కాబట్టి రెండోదో నేను చూసుకోవాలని చెప్పి ప్రేరణ ఏమో సీత అంటుంది. సో సీతకి వేస్తుంది అనమాట. సో మణికంఠ తను చేస్తాడని చెప్పి తనకు కొద్ది క్లారిటీ వస్తుంది. బట్ ఫ్రెండ్ అంటాడు మళ్ళీ చేస్తాడని చెప్పి రేపు ఇద్దరి మధ్యలో ప్రోమో ప్రకారం అయితే మాత్రం మంచి ఫైట్ ఉంది. యష్మి, సోనియాకి నాకు ఎంత కోపం వచ్చినా సరే తనకు మాత్రం వేయను, అంటే తను నన్ను నామినేట్ చేసి ఎంత చేసినా తనకు మాత్రం వేయను, తన గేమ్ చూసిన తర్వాత నెక్స్ట్ డే ఇమీడియట్గా మాత్రం తనకు పడిపోయిద్ది అంది. సో ఈ వారం వీళ్ళిద్దరి మధ్యలో కట్టెల పేర్చడం అవుతుంది. ఇప్పుడు పెట్రోల్ పోస్తుంది నామినేషన్ టైంలో. నెక్స్ట్ అంటుకోవటం ఆలస్యం. అసలు సోనియా యష్మి కొట్టుకుంటే నెక్స్ట్ వైల్డ్ కార్డ్లో శోభా శెట్టి గారు వస్తాయి. శోభా శెట్టి వర్సెస్ సోనియా, శోభా శెట్టి వర్సెస్ యష్మి, సోనియా వర్సెస్ యష్మి. అప్పుడు దాకా ఉండి ఫైట్స్ అని జరిగితే పీక్స్కి వెళ్ళిపోయిద్ది అసలు. నెక్స్ట్ సోనియా లెక్కేసుకుంటుంది, నువ్వు లేవు, పృథ్వీ లేడు, సోనియా లేదు, సో శేఖర్ గారు ఏమో వెళ్ళిపోయారు, నయనిక ఒక్కటే ఉంది, ఇంక వేరే పాయింట్ లేదు, ఏం చేయాలి ఏంటి అని చెప్పి. నెక్స్ట్ విష్ణుప్రియ సీత మాట్లాడుకుంటున్నారు. ఏంటి అంటే విష్ణుప్రియ నాకు ప్రోగ్రెస్ రిపోర్టు నెగిటివ్గా రాలేదు కదా, బాగుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే సీత నెక్స్ట్ వీక్ కూడా రావద్దు, ఎలాగో మన ఇంట్లో కొంచెం యాక్టివ్గానే ఉంటున్నాం కాబట్టి గేమ్స్ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఆడితే లైఫ్ సెట్ నెక్స్ట్ వీక్ కూడా అని చెప్పి మాట్లాడుకున్నారు. ఇంతే. అబ్బా ఇప్పుడు మాత్రం గొంతు నొప్పి వచ్చేసింది బాబోయ్. మళ్ళీ ఇటు తిరిగి మాత్రం 4:30 అయింది, నేను 3ంటికి పడుకుని పోదా అనుకున్నా మమ్మీ. అమ్మ అదన్నమాట సంగతి. మళ్ళీ మార్నింగ్ వేడిగా ఆ నామినేషన్స్ ప్రోమోతో కలుసుకుందాం. చూసారా చాలా ఫాస్ట్గా చెప్పాను కదా, 50 నిమిషాలు దీన్ని సాగా తీసుకుని అలా ఎంత పెద్ద డిస్కషన్ జరిగినా లెంత్ కట్ చేసి డెప్త్ మిస్ అవ్వకుండా చెప్పాను. సో డిస్కషన్స్ అయ్యి ఇవి చాలా ఇంపార్టెంట్ డిస్కషన్స్. రేపు నామినేషన్స్, ఎల్లుండి ఫైట్స్కి ఇవి పునాదులు అనమాట. ఎలిమినేషన్ అయిన తర్వాత జరిగే డిస్కషన్స్ అన్ని తర్వాత వాటికి పునాదులుగా ఉంటాయి. సో ఇవి పునాదులు. ఈ డిస్కషన్ చూడకపోతే మీకు సోనియా వర్సెస్ యష్మి రేపు సడన్గా స్టార్ట్ అయితే మీకు అర్థం కాదు కదా. సో అందుకోసమే. సో వీడియోని లైక్ చేయండి, లైక్ చేయకపోతే సో మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. దాంతోపాటు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్. గుడ్ నైట్, గుడ్ మార్నింగ్.